హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్తే. నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను. చూడండి, మన గుంటూరు మిర్చి యార్డు. ఈరోజు డేట్ వచ్చేసరికి మే నెల 30వ తారీఖు 2024, అనగా గురువారం. చూస్తున్నారుగా ఈ వీడియో అంతా. ఈ వీడియో దాదాపుగా 2 నెలలు అయిందండి తీసైతే. చూడండి, మీకు ఈ వీడియో ఇప్పుడుదే కొత్తదా ఇప్పుడుదా అనుకోవచ్చు. ఒకసారి ఎంట్రాన్స్లో వీడియో స్టార్టింగ్లో అక్కడ ఫ్లెక్సీ ఒకటి ఉంది గేట్ కాడ. కృపా మినిస్ట్రీస్ మీటింగులు ఏప్రిల్ నెల 12, 11 తారీఖులవి మార్చిలో కట్టారు ఫ్లెక్సీ. మార్చి నెలలో తీసిన వీడియో, మార్చి స్టార్టింగ్లో. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారనుకున్నాను. చూస్తున్నారా? మార్చి నెల నుంచే యాడ్ ఖాళీ అయిపోయింది అనమాట. మార్చి నెల నుంచే ఇలాగ యాడ్లో. అలాగే ప్రజెంట్ అయితే బేరాలు జరుగుతున్నాయి. మన గుంటూరు మిర్చి ఏసీల దగ్గర అయితే బేరాలు అయితే జరుగుతున్నాయి డైలీ ఎన్నో నానేసికాయలు వస్తూనే ఉన్నాయి, దిగుతూనే ఉన్నాయి, బేరాలు జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. అలాగే నేను కూడా ఇంకో 2 రోజుల్లో రాబోతున్నాను. వచ్చి ఇంకా ఏసీల దగ్గరికి వెళ్ళి కనుక్కొని మీకు ఇంకా పూర్తి వివరంగా డీటెయిల్స్గా పెడతా ఉంటాను. చూస్తున్నారుగా, తేజాలు బాగా డిమాండ్ అయితే ఉంది, కానీ మంచి క్వాలిటీలు అయితే రావట్లేదు. ఏసీ కాయ అయితే మాత్రం అదే మార్కెట్ ఉందంటున్నారు ఎవరిని అడిగినా కానివ్వండి. 20-21 మార్కెట్ కనబడుతుంది, అంతకు మించి లేదు. డీలక్స్ అంటున్నారు. ఇంకా మిగతా రకాలు ఏవైనా కానీ 16,000 నుంచి జరుగుతుంది ఏసీవి అయితే. నాన్ ఏసీ కాయ అయితే 12,000 నుంచి 16-17,000 దాకా జరుగుతుంది మార్కెట్. ఎంతో సూపర్ డీలక్స్ అయితే 18 వరకు జరుగుతుంది అంటున్నారు. అంత క్వాలిటీ అయితే రావట్లేదు మనం ఇచ్చే ఆడికి నాన్ ఏసీ కాయ. అలాగే ఈ 2043 అయితే బాగా మీడియాలు పిక్కలు వస్తున్నాయి. బాగా అసలు 11,000, 12,000 జరుగుతుందంట మార్కెట్ నాన్ ఏసీ కాయ. ఏసీ కాయ అయితే ప్రజెంట్ అయితే 16, 17 అంటున్నారు, కానీ అమ్మేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు అంటున్నారు 2043. అలాగే 63 వచ్చేసి కూడా 63 అయితే 16 దాకా కనబడుతుంది ఏసీ కాయ అయితే. నాన్ ఏసీ అయితే 12,000 నుంచి 10,000 నుంచి 12,000, 13,000 మధ్యలో జరుగుతూ ఉంది 63 వచ్చి. నెక్స్ట్ అలాగే ఈ 5531 సెకండ్ బ్యాడ్కి ఇవన్నీ కూడా నాన్ ఏసీకి అయితే మంచి క్వాలిటీలు అయితే రావట్లేదు. అన్నీ మీడియాలు పిక్కలు ఎట్లాంటివి వస్తున్నాయి. చూస్తున్నాను, మొన్న ఒక రీల్స్ పెట్టాను, అంతకుముందు వాడు పెట్టాను కొత్త కాయలువే, ఈ మధ్యన తీసింది వీడియో. అది బాగా క్వాలిటీ అయితే ఏం లేవు, బాగా తక్కువ రేటు పోతున్నాయి. ఎక్కువగా 10,000, 12,000 మధ్య జరుగుతుందంట అవన్నీ. ఇంకా బాగుంటే 13, 14, 15 దాకా జరుగుతుంది బెస్ట్లో అయితే. ఆ విధంగా ఈ 5531 బ్యాడ్గా 355 కానీ ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ అలాగే ఈ బుల్లెట్లు వచ్చి అవి కూడా పెద్దగా క్వాలిటీ రావట్లేదు. బుల్లెట్ క్వాలిటీ వచ్చేసరికి కూడా ఎక్కువ 11, 12,000 జరుగుతుంది మార్కెట్. అట్లాంటి పిక్కలు వస్తున్నాయి. మంచి క్వాలిటీ ఉంటే అవి 15,000 దాకా మార్కెట్ అయితే జరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ కర్నూలు డీడీ అయితే అసలు ఎక్కడ కనబడట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఆ కర్నూలే ఫస్ట్ వచ్చాయి కదా, ఎన్నాళ్ళు వస్తాయి చెప్పండి ఇంకా వేయను. కానీ ఈ కర్నూలు డీడీ కూడా ఎక్కువ వచ్చిన క్వాలిటీ అయితే బాగా నాసు రకాలు మీడియాలు పిక్కలే వస్తున్నాయి. అవి కూడా 10,000 నుంచి 12,000 మధ్యలోనే జరుగుతుంది మార్కెట్ వచ్చేసరికి. ఎల్లో మిర్చి అసలు ఎక్కడా కనబడట్లేదండి. ఎల్లో మిర్చి అయితే బాగా దీనిగా ఉంది. ఎల్లో మిర్చి వచ్చేసరికి అయితే ఇవి కూడా 10,000 నుంచి 14, 15 దాకా మార్కెట్ అయితే ఉంది. కాకపోతే ఏసీలో కొందరు పెట్టుకున్నారుగా, అవి ఎవరు అడగట్లేదు. నేనైతే 2 రోజులు వెళ్ళి అవి అన్నీ మళ్ళీ వివరంగా మీకు కనుక్కొని మళ్ళీ పూర్తిగా డీటెయిల్స్ పెడతాను. నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకున్నాను. ఇది ఒకరోజు మార్చి నెలలో శనివారం వీడియో. ఇదంతా మార్చి నెలలో వచ్చి శనివారం రోజు వీడియో, ఉదయాన్నే తీసిన వీడియో. ఇలా డైలీ మీకోసం అయితే మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అందిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అనుకున్నాను. ఇంకా మీకేమైనా మీకు చెప్పని క్వాలిటీలు ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు చేస్తే నేనైతే మీకు కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చి తెలియజేస్తాను. ఏ ఒక క్వాలిటీ గురించి దేని గురించి అయినా ఒక 2 రోజులు పెడితే మన గుంటూరులోకి వస్తాను, మొత్తం డీటెయిల్స్ అందిస్తూ ఉంటాను మీకోసం అయితే. తాలుగాయలు అయితే పెద్దగా అడగట్లేదు. ఇప్పుడు వచ్చిన తాలుగాయలు అయితే బాగా తక్కువ రేటు పోతున్నాయంట. 7,000, 6,000 నుంచి 8,000 మధ్యలో జరుగుతుంది అంటున్నారు తాలు అయితే. తేజాలు అయితే 8, 8.5 దాకా జరుగుతుంది మార్కెట్. 9,000 లోపేనండి. మిగతా రకాలైతే 5,000, 6,000, 7,000 దాకా జరుగుతుంది మార్కెట్ ఎక్కువ తాలు. అవి కూడా మంచి క్వాలిటీ అయితే లేవు. ఎక్కువ తెలపరి ఇది ఆకుపట్టు అన్ని రకాలు అలా మిక్సింగ్ మీద వస్తున్నాయి మన యార్డ్కి అయితే ఈ రకంగా. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 కూడా బాగా స్లో. నెంబర్ 5 అయితే ఏసీ కాయ అయితే 15, 16 దాకా జరుగుతుందంట. నాన్ ఏసీకి అయితే మంచి క్వాలిటీ రాదు. అవి కూడా 10,000 నుంచి 12,000, 14,000 దాకా జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 341 అయితే ఏసీ 17 వరకు కనబడుతుందంట. నాన్ ఏసీ అయితే మంచి క్వాలిటీ అయితే 15, 16 ఉంది. లేదంటే 10,000 నుంచి 12, 14,000 జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అలాగే 34
ఈ 34 అండి ఎక్కువ కదా మనకి ఇంట్లో కారాన్ని కొడేది 34 341 ఎక్కువ కొడతారులే. 34 అయితే అసలు క్వాలిటీయే రావట్లా. అప్పుడే క్వాలిటీ రాలేదు, ఇప్పుడు ఇంకేం క్వాలిటీ ఆడుంది. ఉన్న కాడికైనా కానీ ఎక్కువగా ఇవి కూడా బాగా స్లోగా ఉంది. 34 10,000 నుంచి 11, 12, 14 వరకు జరుగుతుందండి. మన కొత్తగా అయితే ఏసీకాయ అయితే అంతగా ఎవరు అడగట్లేదు. ఒకళ్ళు అడిగినా అవిగా అయితే 15, 16 దాకా జరుగుతుందని చెప్తున్నారు 34 వేసానికి అయితే. నెక్స్ట్ ఈ విధంగా మీకోసమైతే మీ ఈ వీడియో ఎతికి తీసి పెట్టిన ఎప్పుడుదో పాతదైతే. మీకు కానీ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఇదంతా మన గుంటూరు ఇచ్చాడు ఆ రోజు. అప్పటికే యార్డులో సరుకు తగ్గిపోయి చూడండి, మొత్తం ఖాళీ యార్డ్ అంతా, రోడ్లు అన్నీ ఖాళీ. నేనైతే మా అత్తగారు ఊళ్ళో ఉన్న ఇక్కడ సరిగ్గా సిగ్నల్స్ అయితే ఉండట్లేదండి. సిగ్నల్స్ లేక కొంతమంది ఫోన్లు ఎత్తకపోవడం ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి. అసలు ఆ జియో నెట్వర్కే సరిగ్గా ఉండట్లేదు. ఎక్కడో చాలా దూరం వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి సిగ్నల్స్ కోసం. అలా చాలా ఇబ్బందులు పడుతున్నా. నేనైతే మీకు ఎవరికైనా కొంతమందికి కామెంట్లకు కానీ ఏమైనా రిప్లై రాకపోతే మాత్రం సిగ్నల్ ప్రాబ్లం ఏనండి, క్షమించండి. ఇంకొకటి 2 రోజుల్లో మళ్ళీ వచ్చేపోతున్నా గుంటూరు. డైరెక్ట్ గుంటూరు వస్తే మళ్ళీ అంతా సెట్ అయిపోద్ది. ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాల్సిన క్వాలిటీలు అయితే నాకైతే. ఎందుకంటే కొద్దిగా చెప్తున్నాగా, మన మైండ్ సెట్టే ఆఫ్ మైండ్. మీకు ఏమైనా అందజేయకపోతే మాత్రం క్షమించండి. మీరు మాత్రం కంపల్సరీగా కామెంట్స్ చేస్తే మాత్రం కంపల్సరీగా మీకు రిప్లై ఇచ్చి తెలియజేస్తాను. ఇదంతా మన గుంటూరు మిర్చి యార్డు. ఎందుకంటే ఆసియా ఖండంలో అది పెద్ద మిర్చి యార్డు, మన గుంటూరు మిర్చి యార్డు కాబట్టి డైలీ మీకోసం రిపోర్ట్స్ పెడుతున్నాను కదా. ఈ మధ్యనైతే బాగా సబ్స్క్రైబర్స్ వ్యూస్ కానీ ఏవైనా అన్నీ బాగా తగ్గిపోయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటూ, నేను ప్రజెంట్ ఇక్కడ ఒక తోటలో కూర్చొని చెట్టు మీద కూర్చొని వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. పాములు వెళ్తున్నాయి, ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ కూర్చొని చుట్టుపక్కల చూడాలి. అందుకే టెన్షన్ వచ్చింది. 2 నిమిషాల ముందు నుండి పాములు తిరుగుతున్నాయి. ఇక్కడ నీళ్ళ పాములు అంటారులే, భయం వేస్తుంది. ఓకేనా, మీరు కానీ నా వీడియో కానీ నచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేస్తారు. మీకు ఎంతోమంది తెలియజేస్తారు అనుకో. ఓకే, థ్యాంక్ యూ.